కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇతర ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ కూరగాయల రేట్లు బొగ్గుమంటున్నాయి. ఏమైనా కొందామని మార్కెట్కు వెళ్తే జేబులు ఖాళీ అవుతున్నాయని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడైనా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మిస్తే కూరగాయల ధరలు స్థిరంగా ఉంటాయంటున్నారు. మండుతున్న ఎండల్లాగే కొమ్రంభీం జిల్లా కాగజ్నగర్ మున్సిపాలిటీలో కూరగాయల ధరలు బగ్గుమంటున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో కాయగూరల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. అకాల వర్షాలు, వేసవికాలం, పండుగల సీజన్లలో అదను దొరికిందంటే చాలు వ్యాపారులు ధరల్ని అమాంతం పెంచేస్తారు. ఎండాకాలం కావడంతో ఇప్పుడు కూడా సిండికేట్గా మారి రేట్లను పెంచారు. వారం క్రితంతో పోల్చితే కొన్ని రకాల కూరగాయల ధరలు రెండింతలయ్యాయి. కాగజ్నగర్లో మాత్రం 100 రూపాయలు పెట్టనిది ఏ కాయగూరలు రాని పరిస్థితి ఏర్పడింది. అయినా సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. బెల్లంపల్లి, మంచిర్యాల, మందమర్రి, గోదావరిఖని, రెబ్బెన, తాండూరు తదితర ప్రాంతాల్లో కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉంటున్నాయి. కానీ కోల్బెల్ట్ ప్రాంతాల కన్నా కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ధరలు ఎక్కువగా ఉండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఒక్కసారి పెరిగిన ధరలు, కూరగాయల సప్లై ఎక్కువైతే తిరిగి యథాస్థితికి రావాలి. కానీ అక్కడ అలా జరగడం లేదు. నిత్యం ధరలు పెరగడమే తప్ప దిగిరావడం లేదు. అడిగేవారు లేరనే ధీమాతో హోల్సేల్ వ్యాపారులు రెచ్చిపోవడం వల్లే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్న ఆరోపణలున్నాయి. అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని జనం మండిపడుతున్నారు. ప్రతిరోజు ప్రతి ఇంట అవసరమయ్యే కూరగాయల ధరల్ని సామాన్యునికి అందుబాటులోకి తెచ్చేలా నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. సిర్పూర్ కాగజ్నగర్ మార్కెట్లో విచ్చలవిడిగా రేట్లు పెరిగినాయి. రైతులు ఇక్కడ పండించే పంటకు రేటు లేకుండా వేరే రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకొని విచ్చలవిడిగా రేట్లు పెంచుకొని ఇక్కడ ఉన్న కూరగాయల రేట్లు అమాంతం పెంచేస్తారు. ఇక్కడ ఉన్న రైతుకు గిట్టుబాటు ధర రాక ఆయన ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు సిర్పూర్ కాగజ్నగర్లో నెలకొంది. ఇక్కడ ఉన్న సిండికేట్ ఒక మాఫియా లాగా తయారై ఒక వ్యవస్థ తయారు చేసి మార్కెట్లో విచ్చలవిడిగా రేట్లు, విచ్చలవిడిగా అంటే ఒక కిలో టమాటా కొందామన్నా ఈరోజు 100 నుండి 150 రూపాయలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని రోజులలో. అదేవిధంగా ఇక్కడ సిండికేట్ మార్కెట్ వ్యవస్థ అనేది ఒక సిండికేట్, ఒక పెద్ద మాఫియా లాగా తయారైపోయింది. రానున్న రోజుల్లో దీన్ని ఎంతైనా అరికట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న అధికారులపైన ఉన్నది. దీన్ని తప్పకుండా అధికారులు దీనిపైన ఆలోచించాలి. ఏటా వేసవిలో కూరగాయల ధరలు పెరగడమే కానీ తగ్గకపోవడం వ్యాపారులు కుమ్మక్కైన పరిస్థితికి అద్దం పడుతోంది. సిండికేట్ వ్యాపారులకు భయపడి గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయలు, ఉల్లి, ఆలుగడ్డల్ని పండించే రైతులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో వేరే ప్రాంతాల నుంచి వచ్చే కాయగూరలకు రవాణా ఖర్చులు కలిపి అధిక ధరల్ని వసూలు చేస్తున్నారు. వ్యాపారులు మాత్రం వేరే ప్రాంతాల నుంచి దిగుమతి లేకపోవడం వల్లే రేట్లు పెరుగుతున్నాయని చెబుతున్నారు. మరి ఇన్ని రోజులు మన రైతుల దగ్గర పండించే పంట మరి తక్కువ రేటుకు కొని అది బయట నుంచి వచ్చే పంటకు అధిక రేట్లతో అమ్ముతూ సిండికేట్ అయి మార్కెట్లోనే అక్కడిదక్కడనే సిండికేట్ అయి అధిక రేట్లకు అమ్ముతున్నారు. ఎంతకంటే బాగా 100 వరకు కిలో 100 రూపాయలు, 50 రూపాయలకు పెంచి అమ్ముతున్నారు. మరి ఇక్కడ పండించే పంటకు ఎందుకు ధర పెరగడం లేదు? మరి బయట నుంచి వచ్చే ధర దానికి ఎందుకు రేటు పెంచుతున్నారని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి ఇక్కడి రైతులు కష్టపడి పండిస్తూ పంటను మార్కెట్కు తీసుకొచ్చే వరకు 10 రూపాయలు, 20 రూపాయలకే కొంటూ మరి బయట నుంచి ఏదైతే టమాటా కానీ వేరే ఏవైనా కూరగాయలు వచ్చిన వాటిని అధిక రేట్లకు కొంటూ అమ్ముతూ మన కొందరి వ్యాపారస్తులు సిండికేట్ అయి మరి కొనే వాళ్లకు భారంగా మారుతూ మనల్ని మోసంగా చేస్తూ అధిక ధరలు చేస్తూ మొత్తం మీద అందరినీ ముంచుతున్నారని కోరుకుంటూ సెలవు. గత బీఆర్ఎస్ పాలనలో మున్సిపాలిటీలలో ప్రజలకు కూరగాయలు, మాంసం ఒకే దగ్గర దొరికే విధంగా చిరు వ్యాపారులకు సౌకర్యంగా ఉండేలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కాగజ్నగర్ మున్సిపాలిటీలోని బాలాజీనగర్లో స్థల సేకరణ చేశారు. ఈలోగా ఎన్నికలు రావడంతో నిర్మాణం వాయిదా పడింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఇప్పటివరకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, రైతు బజార్ కానీ ఏర్పాటు చేయలేదు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉండడంతో కూరగాయల ధరలు స్థిరంగా ఉంటున్నాయి.
పక్కనే ఉన్న కోల్ బెల్ట్ ఏరియాల్లోనూ ధరలు తక్కువగానే ఉన్నాయి. కానీ కాగజ్ నగర్ మున్సిపాలిటీలో దళారులు రేట్లను పెంచేస్తుండటంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గానీ రైతు బజార్ గానీ ఉంటే గ్రామీణ ప్రాంతాల రైతులు కూరగాయలను ఇక్కడే అమ్ముకుంటారు. దీంతో ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ సిండికేట్ వ్యాపారులు వ్యూహాత్మకంగా రైతు బజార్ను ఏర్పాటు చేయించకపోవడంతోనే దశాబ్దాలుగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇకనైనా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మించి గ్రామీణ కూరగాయల రైతులకు సామాన్య ప్రజలకు అండగా నిలవాలని మున్సిపాలిటీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.